triplex villas at Kollur, APR Projects. బాంబేలో ఎక్కడ ఉంటుందా తెలుగు అమ్మాయి తెలుగు హీరోయిన్ అప్పుడు అట్లాంటి మాటలు ఏమి లేవు అసలు. నాతో కొంచెం తక్కువ వాల్యూ ఇస్తారు తెలుగు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉంటేమో తెలియదు నాకు, అప్పుడు లేదు. ఓకే. అప్పుడు మాటకు వస్తే నేను మొట్టమొదటిగా థింక్ వెళ్ళిన 4-5 నెలలకి ఎవరో స్క్రీన్ టెస్ట్ ఉందమ్మా ఫలానా 7 బంగ్లోస్ అని వెళ్ళండి అన్నారు. వెళ్ళాను, స్క్రీన్ టెస్ట్ అయింది. ఏదో చీర అమ్మ చీరలు 2-3 ఉండేవి నా దగ్గర, చీర కట్టేసుకుని వెళ్ళిపోయి స్క్రీన్ టెస్ట్ చేసి వచ్చాను. ఆ స్క్రీన్ టెస్ట్ వాజ్ అప్రూవ్డ్. పంజాబీ సినిమాలో హీరోయిన్ కింద ఎటు వచ్చి పంజాబీ అట్లా మాట్లాడేది, నేను చేయను బాబోయ్ అని పారిపోయాను. ఈ రకంగా ఐ డెంట్ హ్యావ్ ఎనీ రిజెక్షన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎనీ కైండ్. ఓకే. రోల్స్ దొరుకుతూనే ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ దట్ గుడ్ రోల్. సో కేవలం దీని వల్ల స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రామేశ్వరి గారు తెలుగులో అప్పుడు కాదు, కంప్లీట్ గా ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వల్ల తొక్కేయబడ్డారని చెప్పొచ్చు. ఏమో మరి కారణం తెలియదు నాకు. ఐ డోంట్ నో. నేను అనవసరంగా దానికి ఒక కారణం చెప్పి దీని వల్లే జరిగిందా, వన్ ఆఫ్ ద రీజన్, ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అదే కాకుండా బహుశా వాళ్ళ పద్ధతిలో నేను హీరోయిన్ గా లేనేమో. వాళ్ళకి ఒక మోల్డ్ ఉంటుంది కదా, ఇట్లాగా ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా బట్టలు వేసుకోవాలి, ఈ రకంగా తిరగాలి, ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా అలా పువ్వులు పెట్టుకుని మా సీతామహాలక్ష్మిలో హీరోయిన్ గా చూపించినప్పుడు చూసారా ఒక గెటప్, ఆ గెటప్ లో దొరకాలేమో బహుశా. నాకు అక్కడ కూడా నాకు తిట్లు పడేవి మా డైరెక్టర్ తోటి, బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఎ పేర్ ఆఫ్ జీన్స్ అండ్ షర్ట్, కాటన్ షర్ట్ ఆల్వేస్. నేను సినిమా చూడడానికి వెళ్ళాం, నేను మా బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ మై హస్బెండ్ నౌ, ఫిడర్ ఆన్ ద రూఫ్. టికెట్ లేవన్నారు. సరే బయట ఈరోజు థియేటర్ అనుకుంటా, ఎదురుకుండా మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తున్నాం ఏంటి వెనక్కి వెళ్ళిపోదామా ఏం చేద్దామని. ఈ లోపల మా డైరెక్టర్ గారు వచ్చారు, మమ్మల్ని చూశారు. చూసి ఈ వాజ్ షాక్డ్. నా పైన కింద నన్ను చూశాడు. ఆయన చూసి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అన్నాడు. అంటే నేను టికెట్ దొరకలేదు. ఆహా అన్నాడు అని పక్కెళ్ళిపోయాడు. పక్కెళ్ళిపోయి ఎక్కడో బ్లాక్ నుంచి టికెట్ కొట్టి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మా చేతిలో పెట్టి రేపు నువ్వు ఆఫీసుకు రా అన్నాడు. ఓకే, శుభ్రంగా సినిమా చూసాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏమో రేపు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో తెగ తిట్లు నాకు. ఎంత పెద్ద సినిమాకి నువ్వు హీరోయిన్ కాబోతున్నావు తెలుసా, ఏమిటి ఆ బట్టలు ఏమిటి, ఆ తీరేంటి. నన్ను సినిమాలో హీరోయిన్, నేను బయట హీరోయిన్ కాదు కదా. నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను. ఐఎమ్ జస్ట్ అ నార్మల్ పర్సన్, సో ఐఎమ్ గోయింగ్ టు బి లైక్ ఎ నార్మల్ పర్సన్. అంటే తెగదిట్టాడు. అలా నీకు చీర కట్టుకోవడం కూడా చేతొచ్చా అన్నాడు. అంటే చాలా బాగా చేతవచ్చు నాకు. అంటే అఫ్ కోర్స్ పెద్దానికి నువ్వు మాటలు బాగా మాట్లాడుతావు. ఆయన అన్నాడు నీకు మధుబాల తెలుసా అన్నాడు. పెద్ద యాక్ట్రెస్ సార్, వాట్ ఎ బ్యూటీ. గీతాబాలి తెలుసా, షర్మిలా ఠాగూర్ తెలుసా, అందరి గురించి అందరూ తెలుసు. ఆవిడ కళ్ళు ఎలా ఉపయోగిస్తుంది, ఆవిడ ఇలాగే ఎలా పాడుతుంటే ఎలా ఉంటుంది, ఆవిడ అలా ఫలానా ఎలా చేస్తుంది, అవన్నీ నాకు ఈ గుణాలన్నీ కూడా నీలో కల్పించాలి. నేను కూర్చుందని లేచి నుంచున్నా. సార్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. ఐ థింక్ యూ షుడ్, మీరు వెతుక్కోండి, ఇలా ఇవన్నీ ఉన్న గుణాలు ఉన్న ఒక హీరోయిన్ని మీరు వెతుక్కోండి, రాజ్బాబుకి చెప్పేయండి, ఐ వోంట్ బి ఏబుల్ టు గెట్ దిస్, సారీ అని లేచి వెళ్ళబోతుంటాను. ఆయనకి ఎంత పిచ్చ కోపం వచ్చిందో నన్ను వీడైతే ఆయన నొక్కేద్దాం చూశాడు అనమాట. స్టాప్ ఇట్, వచ్చి కూర్చో తిట్టాడు. ఏంటి అసలు నీకు గర్వమా? ఐ సెడ్ ఐఎమ్ ఏ రియలిస్ట్. ఓకే. తెలియని వాళ్ళు ఆరోగెంట్, హెడ్ వెయిట్ ఇవన్నీ అందుకే బహుశా ఇది ఎక్కువ పడి ఉంటుంది ప్రభావం. మీరు అయి ఉండొచ్చు కానీ ఇంత గొడవలు ఇక్కడ ఏం జరగలేదు. అక్కడ అన్ని జరిగినా నన్ను జడ్జ్మెంట్ చేయలేదు, ఇక్కడ ఏం జరగకనని జడ్జ్మెంట్ చేశారు. అది తేడా. అక్కడ అదే డైరెక్టర్ నేను మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్. నేను ఇన్ని మాట్లాడినానే, వీ యూజ్డ్ టు ఫైట్ ఎవ్రీ డే. ప్రతి రోజు ఓ రోజైతే ప్రొడ్యూసర్ వచ్చి మీ ఇద్దరికి అస్సలు పట్టలేదంట, డైరెక్టర్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతానంట అని నాతో ఆయన మాట్లాడితే, నో సార్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆయనతో ప్రపంచంలో అడ్డమైన వస్తువులు ఆయనతో మాట్లాడగలను, బికాజ్ దే వర్ ఇవాల్వ్డ్ పర్సన్స్. ఆయనకి తెలియని ఇది లేదు, వస్తువు లేదు. ఎలాంటి సినిమాలు తీశాడు ఆయన. ఆమ్రపాలి, ప్రొఫెసర్, సూపర్ అంటే సూపర్ సక్సెస్, ప్రిన్స్. ఆయనకి తెలియదు. ఒకరోజు ఒక గ్లాసు కావాలి, నేను ఒక గ్లాసులో మా మామగారి, కాబోయే మామగారికి తాతగారికి జ్యూస్ ఇవ్వాలి. ఆ జ్యూస్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఇంత కర్టన్స్, ఎంత పెద్ద ఆప్యులెంట్ హౌస్,
దానిలో వాళ్ళు గ్లాస్ తీసుకొచ్చి ఏదో గ్లాస్ తీసుకొచ్చి పెట్టారు. అన్నాడు ఈ ఇంట్లో ఈ గ్లాస్ అసలు ఉండకూడదు, తీసి పడేయమన్నాడు. మంచి గ్లాస్ తీసుకున్నాం. ప్రొడక్షన్ వాళ్ళకి ఆ మంచి గ్లాస్ ఏమిటో అర్థం కాలేదు. షూటింగ్ అయిపోయింది, ఆయన వాళ్ళ ఇంటికి పంపించాడు ఒక మనిషిని. ఆ ఫలానా అల్మారిలో 2-3 రకాల గ్లాసులు ఉన్నాయి, 2-3 రకాలు తీసుకురండి, ఏది మ్యాచ్ అవుతుందో అది మనం ఉపయోగిస్తాం. ఓకే. అంటే ప్రాపర్ లెడ్ క్రిస్టల్ చూడ్డానికి అది ఎట్లా సాలిడ్ గ్లాస్ ఉంటుంది చూసారు. గొప్ప వాళ్ళల్లో ఒక 1000 రూపాయల గ్లాసులో నీళ్లు అవుతారు. అవును. అది మనకు అర్థం కావాలి. అది గొప్ప వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు అది. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆయన అంత కేర్ఫుల్ గా ఉండేవాడు. సో ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. ఓకే. సో అంత నేర్చుకున్నారు కదా, మరి తెలుగు ఇండస్ట్రీలో ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు కనీసం మీకు తెలియకపోయినా కానీ మీ కో ఆర్టిస్టులు ఉంటారు కదా, లైక్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, లైక్ హీరోలు కావచ్చు లేకపోతే హీరోయిన్స్ కావచ్చు. సో రామేశ్వరి గారు, ఇది పద్ధతి కాదు, మనం మార్చుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం, మంచి ఆఫర్స్ వస్తాయి, మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని మీ మంచి కోరి చెప్పిన హీరోయిన్స్ ఎవరు లేరా? అప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ అంటే ఎవరని చెప్తారు? టాప్ పొజిషన్ జయసుధ గారు, జయప్రద గారు. చూడండి, మేము వచ్చేసరికి వాణిశ్రీ గారు నిష్క్రమిస్తున్నారు, నెమ్మదిగా ఓకే వెళ్ళిపోతున్నారు ఆవిడ. ఇంకా ఐ థింక్ ఆ తర్వాత కొంచెం 1-2 సినిమాలు చేశారు అంతే. బట్ షీ వాజ్ ద సూపర్ స్టార్ దట్ వీ హ్యావ్ సీన్. ఓకే. మాకు సావిత్రి గారు తెలియదు అంతగా.